మా ఇంటి కాబోయే కోడలికి నా తరపు నుంచి చిన్న కానుక. వెళ్ళొస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే లేరా. రే ప్రశాంత్, అమ్మని బాగా చూసుకో. అలాగే అయ్యా. వాడు నన్ను చూసుకోవడం ఏమిట్రా నా బొంద? వాడి తింగరితనం నేను కదా భరించాలి. బాయ్ పెళ్ళికని ప్రశాంత్ అంకుల్. బాయ్ చేచి. బుజ్జి తల్లి. ఏంటో రాహుల్ బాబు కూడా పెళ్లి జరిగిపోతుంది. చిక్క నా పెళ్లి ఎప్పుడో? చేస్తారా? నీ పెళ్లి నేనే చేస్తా. ఆ దేవుడు నీకు అసలు కళ్యాణ రాత రాయలేదురా నాయనా. మర్చిపోయాడు అనుకుంటా. వెళ్ళొస్తానమ్మా. మిస్ యూ. నీ హెల్త్ జాగ్రత్త. నాకేం ప్రాబ్లం లేదురా. నువ్వు జాగ్రత్తగా ఉండు. కాబోయే పెళ్లి కొడుకువి. నువ్వు జాగ్రత్త. పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. అందరూ క్షేమంగా వెళ్ళిరండి. రే శ్రీకర్, ఓ ఫోటో తీరా. అలాగే. అందరూ క్షేమంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం చేచి. రావాలి మరి. మనవరాలు జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకో. నానమ్మ, నాకు ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది. ఇంకెప్పుడు హాలిడేస్ ఉన్నా సరే మనం ఈ విలేజ్ కే వెళ్దాం. అలాగే తల్లి. మీ నాన్న బాబాయ్ కూడా చిన్నప్పుడు హాలిడేస్ అంటే నానమ్మ ఊరికే వెళ్ళేవాళ్ళు. ఈ ట్రాఫిక్ గోలా, వర్క్ టెన్షన్స్ ఏవీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మావయ్య. నాకు మాత్రం చిరాగ్గానే ఉంది. అనుకున్న ప్లాన్ ఒక్కటి కూడా అవ్వలేదు. ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే అక్కడే పొలాలు చూసుకుంటూ హాయిగా ఉండిపోతాను. ఎందుకుండరు? హై క్లాస్ ఫ్యామిలీలో పుట్టినా అన్నీ లో క్లాస్ బుద్ధులే. చచ్చే. అందరూ జర్నీ చేసి అలసిపోయారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అందరు బ్యాగ్స్ లోపల పెడతాను, మీరు కూర్చోండి. మామగారు ఇదిగో. అభి అందరి గురించి ఎంతో కేరింగ్ గా ఆలోచిస్తుంది కాబట్టే అమ్మకు కూడా బాగా నచ్చేసింది వేద. అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. అత్తయ్య గారి గురించి నాకు బాగా తెలుసండి. తనకి అభి నచ్చుతుందనే నమ్మకంతోనే నేను తనని అక్కడికి తీసుకొచ్చాను. నా నమ్మకం నిజమైంది. నాకదే చాలు. మొత్తానికి నీ నమ్మకమే నిజమైంది. అవునక్క, రాహుల్ అభి విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. లలిత, ఐరేంద్రి, మీరెందుకు డల్గా ఉన్నారు? ఏం లేదు పెద్దమ్మా, నాకు జర్నీ పడదు కదా, కాస్త హెడ్ఏక్ ఉంది అంతే. ఓ, సేమ్ నాకు అంతే అత్తయ్య గారు. కాస్త అనీజీగా ఉంది. నాకు మాత్రం బాధగా ఉంది. బాధ దేనికమ్మో? రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న, అందుకే. కరెక్టే నాన్న. నిజమే, సండే తర్వాత మండే వచ్చినట్టుంది. అయితే నేను స్కూల్ కి టుమ్మా
కొట్టేస్తాను. నువ్వు ఆఫీస్ కి డుమ్మా కొట్టేసే మావయ్య. అబ్బా కాఫీ తీసుకోండి. రాహుల్ బాబు, వేద వద్దు, నాకు జ్యూస్ కావాలి. సరే. ఇంకేంటి వేద, వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. నేను అదే అనుకుంటున్నానండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. రాహుల్, ఒక్క నిమిషం కూర్చో. మీ నానమ్మ కూడా అభికి ఇంటి కోడలవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేశారా? ఇంకా ఆలస్యం చేయడం దేనికి? పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించేస్తాను. నిశ్చితార్థం ఎందుకమ్మా? ఒకేసారి పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తే సరిపోతుంది కదా. ఈయనొకరు తగుదనమ్మా అని రెడీగా ఉంటారు. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని నేను చూస్తుంటే త్వరగా జరిగిపోతే బావుండు అని అంటారా? మీరుండండి. శుభకార్యాలన్నీ పద్ధతి ప్రకారమే జరగాలి. ఊరికే తొందరపడకండి. రాహుల్, ఏమంటావురా? హా, అమ్మ ఇష్టం నాన్న. నా కొడుకు నా మాట కాదండండి, నాకు తెలుసు. మీరు పంతులు గారికి కబురు పెట్టండి. అలాగే వేద. ఆఫీస్ మీటింగ్స్ షెడ్యూల్ చేయాలి. నేను ఫ్రెష్ అయ్యి వర్క్ చూసుకుంటాను. వస్తానమ్మా. రాహుల్తో పెళ్లి జరగబోతుందని సంతోషపడుతుందనుకుంటా. నిశ్చితార్థం కాదు కదా, పెళ్లి పీటల వరకు వచ్చినా సరే ఈ పెళ్లి నేను జరగనివ్వను. నువ్వు ఎప్పటికైనా నా తమ్ముడికి పెళ్ళానివి కావాల్సిందే అభి. అది సరే, అందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి.